తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వివాదాల పరిష్కారానికి ఒక అడుగు ముందుకు పడింది. తొలి అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో 3 అంశాలపై ఇరు రాష్ట్రాలు సమ్మతి తెలిపాయి. టెలిమెట్రీల ఏర్పాటు, జలలభ్యత అంచనాకు ఉమ్మడి కమిటీలో అంగీకరించాయి. బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ తీర్పు త్వరగా వచ్చేలా చేయాలని ముఖ్యమంత్రులిద్దరూ కేంద్రాన్ని కోరారు. పాలమూరు, రంగారెడ్డి, దిండి ఎత్తిపోతల పథకాలపై ఎవరి వాదనలు వారు వినిపించారు. ఈ ప్రాజెక్టులు నిలిపివేసే ప్రసక్తే లేదని నిర్మించి తీరుతామని తెలంగాణ సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ట్రైబ్యునల్ ప్రాజెక్టుల వారి కేటాయింపులు చేసిన తర్వాత ఎవరికి కావాల్సిన ప్రాజెక్టులు వారు కట్టుకోవచ్చని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. రాయలసీమ నుంచి డిమాండ్లు ఉన్నాయని వివరించారు. తెలుగు రాష్ట్రాల మధ్య కొంతకాలంగా చర్చనీయాంశంగా మారిన ప్రధాన అంశాలపై అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఓ అంగీకారానికి రాలేకపోయినా ఓ అడుగు ముందుకు పడిందని చెప్పాలి. నీటిని తీసుకునే రెగ్యులేటర్ల వద్ద నీటిని లెక్కగట్టేందుకు టెలిమెట్రీ యంత్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 2 రాష్ట్రాల అధికారుల సంయుక్త పర్యవేక్షణ నిర్ణయించిన మేరకు నీటి వినియోగానికి 2 రాష్ట్ర ఈఎన్సీలు, బోర్డు కార్యదర్శితో కమిటీ ఏర్పాటుకు అంగీకారం కుదిరింది. తరచూ సమావేశమై నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఇరు రాష్ట్రాలకు ప్రయోజనం కలుగుతుందని ఇద్దరు ముఖ్యమంత్రులు అభిప్రాయపడినట్లు సమాచారం. పాలమూరు, రంగారెడ్డి, దిండి ఎత్తిపోతల పథకాలు కొత్తవని రాష్ట్రం వాదించింది. ఇవి పాత ప్రాజెక్టులేనని, ఉమ్మడి ఏపీలోనే ఉత్తర్వులిచ్చి చేపట్టారని తెలంగాణ పేర్కొంది. కృష్ణా యాజమాన్య బోర్డు పరిధిని నోటిఫై చేయాలన్న అంశాన్ని చంద్రబాబు గట్టిగా ప్రస్తావించారు. బోర్డు పరిధిని నిర్ణయించి టెలిమెట్రీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని చంద్రబాబు కోరారు. ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు జరపకుండా పరిధిని ఎలా ఏర్పాటు చేస్తారని తెలంగాణ ప్రశ్నించింది. ప్రస్తుతం ఏపీకి 512, తెలంగాణకు 299 టీఎంసీల కేటాయింపు ఉందని, దీని ప్రకారమే వాడుకుంటామని చంద్రబాబు తెలిపారు. ట్రైబ్యునల్ తదుపరి కేటాయింపులు చేస్తే దాని ప్రకారం వాడుకుంటామని చెప్పారు. ఎవరి వాటాలు ఎంతో తేలిన తర్వాత ప్రాజెక్టులు కట్టుకుని వాడుకోవచ్చని సూచించారు. విభజన చట్టంలోని 11వ షెడ్యూల్లో పాలమూరు, దిండి ఎత్తిపోతల పథకాలను నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులుగా పేర్కొనలేదని, ఆ 2 ప్రాజెక్టులు కడితే తమకు నీటి లభ్యత తగ్గిపోతుందని, కాబట్టి నిర్మాణం చేపట్టవద్దని కోరారు. పునర్విభజన చట్టంలోని 11వ షెడ్యూలులో అనేక ప్రాజెక్టులువని, ముచ్చుమర్రి, గురురాఘవేంద్ర, ఎస్ఆర్సీసీ, గోదావరి బేసిన్లో కూడా అనేక ప్రాజెక్టులు లేవని, చట్టం అసమగ్రంగా ఉందని కేసీఆర్ పేర్కొన్నారు. నిర్మాణంలో ఉండి 11వ షెడ్యూల్లో లేని అన్ని ప్రాజెక్టులను కొత్తవిగా పరిగణిస్తారా అంటూ ప్రశ్నించారు. పాలమూరు, దిండి ప్రాజెక్టులు కొత్తవా, పాతవా అనే చర్చ అవసరం లేదని కేసీఆర్ స్పష్టం చేశారు. తమకున్న నీటి వాటాను ఎక్కడి నుంచైనా ఏ ప్రాజెక్టు ద్వారానైనా వాడుకునే హక్కు రాష్ట్రాలకు ఉందని తెలిపారు. దీని ప్రకారమే వాటాను వాడుకుంటామని పేర్కొన్నారు. బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ కేటాయించిన నీటినే వాడుకుంటామని చెప్పారు. కేంద్రం చొరవ తీసుకుని ట్రైబ్యునల్ తీర్పు త్వరగా వచ్చేలా చూడాలని కేసీఆర్ కోరగా చంద్రబాబు కూడా అదే అభిప్రాయం వెలుబుచ్చారు. గోదావరి నుంచి మిగులు జలాలను ఎత్తిపోతల పథకం ద్వారా కృష్ణా బేసిన్లో వాడుకోవడంపై చర్చ జరిగినట్లు సమాచారం. మొహిలే చైర్మన్ గా నియమించిన నిపుణుల కమిటీపై తెలంగాణ అభ్యంతరం చెప్పింది. జాతీయ హైడ్రాలజీ సంస్థకు కన్సల్టెన్సీ ఇచ్చాం తప్ప తాము నియమించలేదని చంద్రబాబు అన్నారు. వాళ్లంతా నిపుణులని, వారికి పక్షపాతం ఉండదని తెలిపారు. ఈ కమిటీని కేంద్రమే నియమించిందన్న ఉమాభారతి ఈ అంశాన్ని పరిశీలిస్తామని చెప్పారు. గోదావరి నుంచి కృష్ణా బేసిన్ కు మళ్లించే నీటిలో వాటాపై కేంద్రం నియమించిన కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకుంటారు. 3 నెలల్లో నివేదిక ఇవ్వాలని ఇప్పటికే కేంద్రం కోరింది.